రాగిపిండితో జంతికలు ఎప్పుడైనా ట్రై చేశారా? రాగిపిండితో చేసిన జంతికలు హెల్త్‌కి చాలా మంచిదండి. రాగిపిండి తినని పిల్లలు ఉంటే ఈ విధంగా జంతికలు చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తింటారు. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా అయితే చాలా చాలా బావుంటాయండి. వీటి ప్రిపరేషన్‌కైతే ముందుగా ఒక కప్పు మినపప్పునైతే తీసుకోవాలి. వీటిని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలి. వీటిని కూడా చక్కగా కడుక్కొని, క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు రాగులను తీసుకొని రాగుల్లో ఉండే ఇసుక అంతా కూడా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటన్నింటిని కూడా ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకొని పౌడర్స్‌లా అయితే చేసుకోవాలి. వీటితో అయితే జంతికలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోనే 2 కప్పుల రాగిపిండి, అలాగే మిల్లు పట్టించుకున్న మినపప్పు, రేషన్ బియ్యం ఉంది కదా! అది ఒక 2 కప్పులనైతే యాడ్ చేసుకొని వీటంతటిని కూడా చక్కగా కలుపుకోవాలండి. వీటిలోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చిన్నపిల్లలు తిన్నట్టుగా అయితే ఈ విధంగా కొంచెం కారం తగ్గించి వేసుకోండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లయితే పడుతుందండి. అలాగే కొంచెం వామునైతే తీసుకొని ఈ విధంగా చేత్తో నలుపుకున్నట్టుగా అయితే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. వాము తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది కూడా చాలా బావుంటుందండి. అలాగే కొంచెం ఇంగువ, అలాగే నువ్వులుంటాయి కదా! వాటిని ఒక చిన్న గ్లాస్‌తో అయితే నువ్వులను వేసుకోవాలండి. ఈ నువ్వులు కూడా హెల్త్‌కి చాలా మంచిది. అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నింటిని కూడా చక్కగా స్పూన్‌తో అయితే కలుపుకోవాలండి. ఇదంతా కలిసిన తర్వాత మనం కొంచెం ఆయిల్‌ని తీసుకొని వేడి చేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేటట్టు చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్‌ని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చేత్తో నొక్కి చూసుకున్నట్టుగయితే పిండి అనేది చక్కగా ఉండకడుతుంది. ఇలాంటప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకోవాలండి. లేదంటే పలచగా అయిపోతుంది. ఈ విధంగా ముద్దలా చేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. మనం చేత్తో ఈ విధంగా నొక్కి చూసుకున్నట్టుగయితే మనకి ఈ విధంగా రావాలండి. వీటన్నింటిని కూడా ఈ విధంగా ఒక ప్లేట్‌నైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. అలా అయితే ముద్ద అనేది చక్కగా నానుతుంది. ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఒక జంతికల గొట్టాన్నయితే తీసుకోవాలి. అలాగే జంతికలు వేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్‌ని అయితే పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నట్టుగయితే మనకు జంతికలు అనేవి తొందరగా వేగిపోతాయండి. ఇలా జంతికలు గొట్టం లోపలైతే ఆయిల్‌ని అయితే కొంచెం పెట్టుకున్నట్టుగయితే ముద్ద అనేది అంటకుండా ఉంటుంది. ఈ విధంగా రాసుకున్న తర్వాత జంతికలు గొట్టం లోపలికి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలనైతే తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఈ విధంగా హీట్ అయిందో లేదో చిన్న ముద్దను తీసుకొని ఈ విధంగా వేసుకున్నట్టుగా అయితే ఇలా మీదకు తేలినట్టుగా అయితే ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇలా తీసుకొని మనం జంతికలు గొట్టంతో ఈ విధంగా జంతికలు అనేవి వేసుకున్నట్టుగా అయితే చక్కగా వస్తాయండి. లేదా అంటే మనకి అలా డైరెక్ట్‌గా వేయడానికి భయమైతే మనం జాలి మీదైనా వేసుకొని ఇందులో డ్రాప్ చేసుకున్నట్టుగా అయితే చక్కగా వస్తాయి. ఈ విధంగా వేగిన తర్వాత మనం అన్నింటిని కూడా టర్న్ చేసుకోవాలి. ఇవి వేగాయా లేదనేది మనకి బబుల్స్ ఆగేటప్పుడు తెలుస్తుందండి. లేదంటే ఇవి బ్లాక్‌గా ఉంటాయి కాబట్టి కలర్ కొంచెం మనకి తెలియదు. ఇలా అయితే డాట్స్ ఆగిపోయిన తర్వాత బబుల్స్ అన్నీ ఆగిపోతాయి కదా! అప్పుడనేది వీటిని తీసుకున్నట్టుగా అయితే మనకి చక్కగా వేగుతాయి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి 1 మంత్ అయినా స్టోర్ ఉంటాయండి. వీటిని ఒక స్టీల్ బాక్స్‌లో వేసుకొని పెట్టుకున్నట్టుగా అయితే స్టీల్ డబ్బాలో చాలా బావుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా పెడితే ఇష్టంగా తింటారండి. ఇది రాగి పిండితో చేసుకోవడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.